1697 ఇళ్ల స్థలాలను మనం పంచుతాము ఈ రోజుతో కలిపి. ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. భూమిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కోర్టులకు పోయిన వాళ్ళకి సంబంధించి హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, రిజంప్షన్ చేసి భూమిని స్వాధీనం చేసుకోమని ఇచ్చింది. కొంతమందికి పంట నష్ట పరిహారం చెల్లించాలంటే ఒక 17 ఎకరాలకు 52 లక్షల రూపాయల పంట నష్ట పరిహారం చెల్లిస్తే ఆ భూములు 17 ఎకరాలు కూడా మనకు స్వాధీనమవుతాయంటే ఆ 52 లక్షలు కూడా మా సొంత డబ్బులు, మా కుటుంబం అంతా కూడా మేము సేకరించుకున్నటువంటి డబ్బును ఒక 52 లక్షల రూపాయలు మీ అందరి ఇళ్ల పట్టాల కోసం కూడా ఇచ్చేదానికి సిద్ధమైన కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మీకు అందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలా, మీకు ఆస్తిని ఇవ్వాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా అది కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలియజేస్తాను. ఈ రోజు దానికి సంబంధించి ఆర్డీఓ గారు, ఎంఈఓ ఎంఆర్ఓ గారితో కూడా మీటింగ్ ఇప్పుడు ఉంది. సో ఆ 52 లక్షల రూపాయలు చెల్లిస్తే మరొక 700 మందికి 17 ఎకరాలంటే 700 మందికి మళ్ళీ అక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా దాదాపుగా ఇప్పటి వరకు ఒక రూరల్ మండలానికే మనము 7,000 ఇళ్లను శాంక్షన్ చేసుకున్నవి, శాంక్షన్ పంపించినవి 7,000 ఇళ్లను మనము తెచ్చుకుంటా ఉన్నాం మన ప్రభుత్వంలో, మన జగనన్న వచ్చిన నుంచి. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, గతంలో రోడ్ల నిర్మాణంలో ఈ అభివృద్ధి ఉండిందా? డ్రైనేజీల నిర్మాణంలో ఈ అభివృద్ధి ఉండిందా? ఇళ్ల పట్టాల విషయంలో ఈ కార్యక్రమం ఈరోజు మనం చేసుకుంటాన్న ఈ పట్టాలు, ఆ 17 ఎకరాలు కూడా కలిపితే దాదాపుగా మనము ఈ ఒక్క రూరల్ మండలంలోనే 5,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు అంటే ఆస్తులు ఇస్తాను. ఒక్కొక్క పట్టా విలువ మీరు ఎంత లేదన్నా 1.5 సెంట్ అంటే ఈరోజు అది 7-8 లక్షలు చేస్తారు. సెంట్ 4-5 లక్షలు చేసేటువంటి స్థలము 1.5 సెంట్ అంటే కనీసం 6-7 లక్షలు చేసేటువంటి ఆస్తిని విలువ చేసే ఆస్తిని ఇస్తాను మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా. అట్లా 5,000 మంది అక్కగారికి, 5,000 మంది అక్కగారికి, చెల్లెమ్మలకు ఒక తమ్మునిగా, ఒక అన్నగా ఇది ఈరోజు మన ఒక్క రూరల్ మండలంలోనే పంచుతూ వీళ్ళందరికీ ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి దాదాపుగా 2 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఇళ్ల నిర్మాణం కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. అంటే కేవలము ఈ 5,000 మంది అక్కగారికి కలిపి ఈ యొక్క రూరల్ మండలంలోనే దాదాపుగా 400 కోట్ల రూపాయల ఆస్తిని మనము పంచబోతున్నాం. ఒక రూరల్ మండలంలో 8 లక్షల రూపాయల విలువ 5,000 మందికి. 5,000 మందికి 8 లక్షలు ఇంటూ 50 ఎంత స్వామి? 4 కోట్లు, 40 కోట్ల రూపాయలు. 40 కోట్ల రూపాయలు, సున్నా ఎక్కువైందమ్మా క్షమించండి. 40 కోట్ల రూపాయల ఆస్తిని మన అక్కగారికి అందరికీ పంచబోతున్నాం ఈ ఒక్క రూరల్ మండలంలో. అదేవిధంగా మంచినీళ్ళ సమస్య ఈ ప్రాంతంలో అందరూ కూడా ఏళ్ల తరబడి మంచినీళ్ళు ఎవరిస్తే వాళ్ళకి ఓట్లు వేస్తామని ఎలక్షన్లప్పుడు అందరూ రావడము, మేము మంచినీళ్ళు ఇస్తామనడం, ఓట్లు వేయించుకోవడం. నేను కూడా మీతో అట్లా ఓట్లు వేయించుకున్నాను. నేనేమో అబద్ధాలు చెప్పడంలో మీకు చెప్పలేదని అట్లా చెప్పినాము. మీరందరూ ఓట్లు వేసినారు, గెలిచిన 6 నెలలకే జీవో తెచ్చినాం. అనంతపురం టౌన్ పోయే పైప్ లైన్ నుండి పిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి అనంతపురం టౌన్ పోయే పైప్ లైన్ నుంచి ప్రాంతానికి మంచినీళ్ళు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జీవో తెచ్చినాము. దానికి సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంక్ కనెక్షన్ పైప్ లైన్ వేయాలంటే 1,25 లక్షల పంచాయతీ నిధులతో ఆ పనులు కూడా పూర్తి చేసినాం. మున్సిపాలిటీ, అనంతపురం మున్సిపాలిటీ తీర్మానం ఇచ్చింది, కలెక్టర్ సంతకం పెట్టినారు. తీరా నీళ్లు ఇచ్చే రోజు కొంతమంది మాకు అనంతపురంలో నీళ్లు తగ్గిపోతాయనేసి అనంతపురం ప్రజాప్రతినిధులు అడ్డుపడడంతో అది చేసుకోలేకపోయినాం, నా బలం సాలేదని. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని ఆయన ప్రాధాన్యపడి మళ్ళీ మన పాపంపేట వరకు, అనంతపురం రూరల్ మండలంలో పాపంపేట వరకు పైప్ లైన్ నిర్మాణానికి 95 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. పెన్నోబులం రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు నుంచి వడ్డిపల్లి, కురుగుంట మీదుగా పాపంపేట వరకు పనులు, టెండర్లు కూడా పూర్తి అయిపోయినాయి. 2 సంస్థలు టెండర్లు వేయడం జరిగింది. ఆ 2 సంస్థలు కూడా త్వరలోనే పైపులు తీసుకొచ్చి, రోడ్డు పైపులన్నీ కూడా తీసుకొచ్చి పరుస్తారు. ఆ పైపులు పరిచిన రోజునే, అంటే ఊరికే భూమి పూజ చేసి మళ్ళీ ఎమ్మెల్యే వచ్చి టెంకాయ కొట్టిపోయినాడంటే ఈ టెంకాయ ఇచ్చే నీళ్ళు ఇచ్చినాయి కదా, ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయని అనుకోవచ్చు. అందుకే పైపులు కూడా తీసుకొచ్చి పైపులు పరిచినాకంటే భూమి పూజ చేయాలనేస్తున్నాం. టెండర్లు అయిపోతే కాంట్రాక్టర్లు కూడా పనులు చేసి దానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. అతి త్వరలో పెన్నోబులం రిజర్వాయర్ నుంచి పాపంపేటకు కృష్ణా జలాలను, తుంగభద్ర జలాలను మీకు మంచినీళ్ళు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పనులు కూడా త్వరలో మొదలు పెడతా ఉన్నాం. ఒక 5-6 నెలల్లో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా
మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. కక్కలపల్లి కాలనీ కావచ్చు, పాపంపేట కావచ్చు, మీకు కురుగుంట కావచ్చు, కట్టకిందపల్లి కావచ్చు, ఆలమూరు కావచ్చు, అందరికీ కూడా మన రూరల్ మండలంలోని ప్రతి ఒక్క గ్రామానికి కూడా మంచినీళ్ళ కొరత తీర్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వీటికి తోడు ఇంటింటికి కుళాయిని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జలజీవన్ మిషన్ ద్వారా ఈ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు సగము